ఈ చిత్రాన్ని కూడా త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది మా ప్రొడ్యూసర్లే చెప్పాలి ఏ టైం అనేది. కానీ మా ప్రొడ్యూసర్స్ ఇచ్చిన సహాయ సహకారాల వల్ల ఈ చిత్రాన్ని చాలా బాగా తీయగలిగాను. ఇలాగే మా ప్రొడ్యూసర్స్ అండ ఉంటే మరిన్ని చిత్రాలు తీయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. ఈ చిత్రము అజ్ఞాతం అని టైటిల్. అలనాడు మన పాండవులు వనవాసంకి వెళ్ళి అజ్ఞాతంలో ఉండి తర్వాత వచ్చి వాళ్ళు ఎలా అయితే మన యొక్క సామ్రాజ్యాన్ని పాలించారో అలానే సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల మీదుగా ఇద్దరు మహిళలు అజ్ఞాతంలో ఉంటూనే సమాజాన్ని చక్కదిద్ది లేడీస్కి కావాల్సినటువంటి వారి యొక్క అర్హతలు వాళ్ళ యొక్క హక్కుల్ని సంపాదించుకునే చిత్రంగా మేము చేసామండి. చాలా బాగా వచ్చింది. అది రేపు ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్స్ని బట్టి ప్రేక్షకులే మాకు తెలియపరచాల. అజ్ఞాతం ఎస్విఎస్ఆర్ రావు గారు, సుధీర్ కుమార్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా తెస్తున్నారు. శ్రీధర్ గారు డైరెక్టరు. మనం ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, అన్నీ చూసాం. అన్ని ఆల్ టైప్ ఆఫ్ దీనికి ఒక రొమాంటిక్ అద్భుతమైన సాంగు, ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక ఆడపిల్ల అంటే అలుసా, ఆడపిల్ల అంటే మూలంగా ఎంత ఇది అని చెప్పేసి భరణి గారు పాడుతున్న ఆ పాట కానీ, అలాగే ప్రతి ఇది నవరసాలు ఉన్న ఈ సినిమా అజ్ఞాతం స్టార్ట్ అవ్వటం ఒక చిన్న సినిమాగానే స్టార్ట్ అయి ఉండొచ్చు. డెఫినెట్గా రేపు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ మధ్య చూస్తున్నాం ఆల్రెడీ ఈ రోజుల్లో కానీ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కానీ, మేము వయసుకు వచ్చాం కానీ, సుడిగాడు కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, అవును కానీ, ఇలా ప్రతి చిన్న సినిమా కంటిన్యూగా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. మంత్ర అనే సినిమా 20,000 రూపాయల కోసం 2 గంటలు ఆగిన సినిమా తర్వాత చూస్తే పెద్ద ట్రెమెండస్ హిట్ కొట్టింది. సో ఇలా చిన్న సినిమాగా స్టార్ట్ అయినా కూడా పెద్ద హిట్లు కొడుతున్నాయి. సో అలాగే ఈ సినిమా కూడా అజ్ఞాతం ఇవాళ కొంచెం అజ్ఞాతంగా ఉన్నా కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఇదే పెద్ద సినిమా అయ్యి పెద్ద హిట్ అయ్యి వీళ్ళందరూ ఒక అద్భుతమైన బాగా బిజీ టెక్నీషియన్స్ అవ్వాలి. అలాగే బిజీ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పనిచేసే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయ్యి కూడా మళ్ళా చాలా మర్యాదగా ఇండస్ట్రీ పద్ధతి ప్రకారం వినయంగానే ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటే ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటే సెలవు తీసుకున్నాను. ఈ సినిమాకి పాటల రచనతో పాటు సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాటలు మంచి ఆంధ్రులను అలరిస్తాయని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మా దేవేంద్ర గారు మంచి సంగీతాన్ని అందించారు మాకు. మా మిత్రులు, స్నేహితులు, మా హీరోలు వారిద్దరూ మంచి వారి యొక్క టాలెంట్ని చూపించారు. అన్నిటికీ ముఖ్యం మా యొక్క కో ప్రొడ్యూసర్స్ మాకు మంచి సహకారాన్ని అందించారు. ఈ సినిమాలో అజ్ఞాతంలో ఉండిపోయిన మా శ్రీధర్ గారితో పాటు అజ్ఞాతంలో ఉండిపోయిన మరో చిన్న హీరో నేను. సో భగవంతుడి దయ వల్ల ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు కూడా ఏదైతే కష్టాలు పడుతూ ఒక మంచి సినిమా చేస్తే తర్వాత వచ్చిన ఫలితం ఇది అని చెప్పిన ప్రసన్న కుమార్ గారి మాటలు నిజం అవ్వాలని, అది మా సినిమా విజయం సాధిస్తుందని, మా అన్నయ్యతో పాటు మేము కూడా పైకి వస్తామని, ఇండస్ట్రీకి ఒక మంచి 4 సినిమాలు చేసే అవకాశాలు మా ప్రొడ్యూసర్ కూడా కలుగుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.